నమస్తే. బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతు సోదరులకు శుభోదయం. వారం వారం రైతుల భూ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు ఏం చెప్తున్నాయి, కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను, సూచనలను అందించే ప్రయత్నం చేస్తుంది మీ నేలతల్లి. ఈ వారం భూ సమస్యలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల రైతులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలకమైన బినామీ లావాదేవీల నిషేధిత చట్టం యొక్క నియమ నిబంధనల గురించి భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి వివరణాత్మక విశ్లేషణను చూద్దాం పదండి. సీలింగ్ చట్టాలను తప్పించుకోవడం కోసం, ఆస్తి పన్నులను ఎగవేయడం కోసం బినామీ లావాదేవీలు జరపడం అనేది ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్న అంశం. దీనివల్ల ప్రభుత్వాలకు పన్ను నష్టమే కాకుండా నల్లధనం పేరుకుపోవడానికి కారణమవుతుందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1988లో బినామీ లావాదేవీల నిషేధిత చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టానికి సమూల మార్పులు చేర్పులు చేసి 2016లో ఒక సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం మేరకు వ్యవసాయ భూములు ఎవరైనా సరే బినామీ లావాదేవీల ద్వారా కొనుగోలు చేయడానికి వీల్లేదు. ఒకవేళ అలా జరిపితే ఎలాంటి చర్యలుంటాయి? ప్రభుత్వాలకు ఈ చట్టం ఎలాంటి అధికారాన్ని ఇచ్చింది? నిపుణులు సునీల్ కుమార్ గారి మాటలో తెలుసుకుందాం. నేలతల్లి వీక్షకులకి నమస్కారం. మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజున ఒక కీలకమైన చట్టం గురించి ప్రస్తావన చేస్తా. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ చట్టానికి సవరణ కూడా చేసింది. అదే బినామీ లావాదేవీల నిషేధ చట్టం. బినామీల పేరుతోటి ఎవరైతే ఆస్తుల కొనుగోలు చేస్తారో వాటికి సంబంధించి 1988 సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేయటం జరిగింది. ఆ చట్టానికి ఒక సమూల మార్పు చేర్పులు చేసుకుంటూ, చట్టం పేరులో కూడా కొంత మార్పు చేసుకుంటూ 2016లో ఒక సవరణ చట్టం తీసుకురావడం జరిగింది. అసలు అది పూర్తిగా ఒక కొత్త చట్టమే అనుకోవాలి. కానీ పాత చట్టంలో ఉన్న అంశాలపై చర్యలు తీసుకోవడానికి వీలుండటం కోసం ఆ చట్టం కొనసాగిస్తూనే సమూల మార్పు చేర్పులు చేస్తూ 2016లో సవరణలు తీసుకొచ్చారు. ఈ రోజున ఆ చట్టం అమల్లో ఉంది. బినామీ ఆస్తులు, బినామీ లావాదేవీలపై నిషేధం విధించడం కోసం చేసిన చట్టం ఇది. ఏంటి బినామీ లావాదేవీ? నేను ఆస్తి కొనుగోలు చేస్తాను, అందుకు కావాల్సిన డబ్బులు నేనే ఇస్తాను, కానీ ఆ కొనుగోలు నా తరపున ఇంకెవరో పేరు మీద జరుగుతుంది. లేదా అసలు ఫిక్షియస్ నేమ్, ఆ పేరుతో గల వ్యక్తే ఉన్నాడు, అలాంటి వ్యక్తుల పేరు మీద ఆస్తుల కొనుగోలు చేసి దగ్గర పెట్టుకుంటారు. ఈ విధంగా పన్నులు ఎగవేయటం కోసమో, అంటే పన్నులు కట్టకుండా ఉండటం కోసమో, సీలింగ్ చట్టాలను తప్పించుకోవటం కోసమో, భూముల విషయానికి వచ్చినట్లయితే సీలింగ్ చట్టాలను తప్పించుకోవటం కోసం ప్రతి రాష్ట్రంలో కూడా వ్యవసాయ భూమి అయితే ఎంత ఉండాలి అనే ఒక పరిమితి ఉంది కాబట్టి, అంతకంటే మించి ఉండకూడదు కాబట్టి అలాంటి చట్టాలని తప్పించుకోవడం కోసమో, ఆస్తి పన్నులు, ఇతర పన్నుల్ని ఎగవేయటం కోసమో ఈ బినామీ లావాదేవీలు జరపటం అనేది ఎన్నో దశాబ్దాలుగా సర్వసాధారణంగా జరుగుతున్న అంశం. ఈ బినామీ లావాదేవీల వల్ల ప్రభుత్వాలకి పన్ను నష్టమే కాకుండా ఈ నల్లధనం పేరుకుపోవటానికి కానీ, ఆస్తులు, స్థిరాస్తులు కానీ, చరాస్తులు కానీ అన్అకౌంటెడ్ మనీగా పేరుకుపోవటం కానీ కారణమవుతుందనే ఉద్దేశంతో 1988లో చట్టం తెచ్చారు. దానికి కీలక సవరణలు 4-5 ఏళ్ల కింద కేంద్ర ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. ఇప్పుడు మనం భూమి విషయానికి వచ్చినట్లయితే, ఎందుకంటే మనం అన్ని భూమి హక్కుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, వ్యవసాయ భూములు ఎవరైనా సరే బినామీ లావాదేవీల ద్వారా కొనుగోలు చేయటానికి వీలు లేదు. అంటే ఒక వ్యక్తి ఆ భూమికి డబ్బులు చెల్లిస్తూ ఇంకొక వ్యక్తి పేరు మీద కనుక రిజిస్ట్రేషన్ జరిగినట్లయితే దాన్ని బినామీ లావాదేవీ అంటాం. లేదా అసలు లేని వ్యక్తి పేరుతోటి ఆస్తుల కొనుగోలు జరిపితే దాన్ని కూడా బినామీ లావాదేవీ అంటాం. కొన్ని రకాల ట్రాన్సాక్షన్స్ బినామీల కింద రావు. ఉదాహరణకి ఇంట్లో పెద్ద తన కుటుంబ సభ్యుల పేరు మీద భూమి కొంటే అది బినామీ లావాదేవీ కాదు. ఇంట్లో ఉన్న అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కలిసి జాయింట్గా భూములు కొంటూ దానికి సంబంధించిన డబ్బులు ఒకరే చెల్లిస్తే అది బినామీ లావాదేవీ కింద రాదు. ఇంకొక వ్యక్తి డబ్బులు కట్టకపోయినా వాళ్ళ తరపున ఇతనే కడుతున్నాడు, జాయింట్ ఓనర్గా ఉంటే బినామీ లావాదేవీ కాదు. ఇట్లాంటి కొన్నిటిని మినహాయించి సాధారణంగా బినామీ లావాదేవీలు ఏవైతే జరుపుతారో
ఆ లావాదేవీ మీద, ఆ ట్రాన్సాక్షన్ మీద నిషేధం విధించింది చట్టం. అంతేకాదు ఆ లావాదేవీ ద్వారా ఎవరైతే ఆస్తులు పొందుతారో దాన్ని రికవరీ చేయడానికి ప్రభుత్వానికి ఇందులో అధికారాలు కట్టబెట్టడం జరిగింది. అంటే ఏం జరుగుతుంది, ఒకవేళ గనక ఏ అనే వ్యక్తి డబ్బులు చెల్లించి ఆ భూమిని బి అనే పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకొని తన కోసం భూమి, అది ఆ బి అనే వ్యక్తి కోసం కాదు, తన కోసం ఆ ఆస్తులు కనుక తన అవసరాల కోసం, తన ఇంట్రెస్ట్ కోసం ఆ భూమి కొనుగోలు చేసినట్లయితే బినామీ లావాదేవీ అవుతుంది. లేదా ఈ ఏ అనే వ్యక్తి అసలు ఒక సి అనే పేరుతో, సి అనే వ్యక్తే లేడు, ఆ వ్యక్తి పేరుతో కనుక ఆస్తి కొనుగోలు చేస్తే అది బినామీ లావాదేవీ అవుతుంది. అట్లాంటి బినామీ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఎవరికైతే భూములు వస్తాయో ఆ భూములని, వాటి మీద పెనాల్టీ విధించడానికి, ఆ ఆస్తుల్ని సీజ్ చేయడానికి ప్రభుత్వాలకు అధికారాలు ఉన్నాయి. అంతేకాదు ఎవరి పేరు మీద అయితే ఆ భూమి రిజిస్ట్రేషన్ అవుతుందో, ఈ ఎవరైతే డబ్బులు చెల్లిస్తారో ఈ డబ్బులు చెల్లించిన వ్యక్తి ఆ వ్యక్తి నుంచి భూములు తీసుకోవడానికి కూడా వీలుండదు. అతను బినామీ హోల్డర్ అయినా సరే, బినామీ ఓనర్ అయినా సరే, నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి ఆ భూమి మళ్ళీ నా పేరుతో రిజిస్టర్ చేయడం అడగటానికి కూడా హక్కులు లేకుండా ఈ చట్టం నియమాలు రూపొందించింది. ఈ చట్టం వల్ల బినామీ లావాదేవీలు ఆపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ ఎవరన్నా ఈ విధంగా బినామీ లావాదేవీలు చేస్తే చర్యలు తీసుకోవడానికి నియమాలు పెట్టడమే కాకుండా వీటి మీద తీర్పులు ఇవ్వటం కోసం, ఆ కేసులు నమోదు చేయడం కోసం అడ్జుడికేటింగ్ అథారిటీ ఏర్పాటు, అపిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు కూడా జరిగింది. ఢిల్లీ కేంద్రంగా అడ్జుడికేటింగ్ అథారిటీ ఉంటుంది. వాటి బ్రాంచ్లను కూడా, వాటి బెంచ్ల్ని ఇతర పట్టణాలలో ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. అంతేకాదు దీని నుంచి అప్పీల్ వినటం కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు, స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయడానికి కూడా ఈ చట్టంలో అవకాశం కల్పించడం జరిగింది. మొత్తంగా 2016 సంవత్సరంలో ఈ బినామీ లావాదేవీల చట్టానికి వచ్చిన భారీ మార్పుల వల్ల వ్యవసాయ భూములకు సంబంధించి కూడా ఎవరు కూడా బినామీ లావాదేవీలు చేయడానికి వీల్లేదు. చేస్తే చట్టపరంగా నేరం, ఆస్తుల్ని సీజ్ చేయడానికి ఈ చట్టం ప్రభుత్వానికి అధికారాలు కల్పిస్తుంది. సాదా బైనామా దరఖాస్తుల పరిస్థితి ఏంటి? దరఖాస్తులను ఎప్పుడు పరిశీలిస్తారు? 13B సర్టిఫికెట్లు ఇస్తారా? అసలు పట్టాలు ఇస్తారా? ఇలా అనేక ప్రశ్నలు తెలంగాణ ప్రజల నుంచి వచ్చాయి. మరి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు సునీల్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. మరి ఆ వివరాలను మీరు చూసేయండి. ఇక తెలంగాణ రైతాంగం ఎక్కువగా నిరతల్లి కార్యక్రమానికి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే సాదా బైనామా భూములకు సంబంధించి తెలంగాణలో సాదా బైనామా దరఖాస్తుల పరిస్థితి ఏంటి? ఈ దరఖాస్తులు ఇప్పుడు పరిశీలన చేస్తారా? 13B సర్టిఫికెట్లు ఇస్తారా? పట్టాలు ఇస్తారా? ఏం జరుగుతుంది అనేది చాలా ప్రశ్నలు వచ్చినాయి ఈ మధ్యకాలంలో. వీటికి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2006లో ఒకసారి సాదా బైనామా క్రమబద్ధీకరణకు గడువిచ్చి దరఖాస్తులు స్వీకరించి 13B సర్టిఫికెట్లు జారీ చేయడం జరిగింది. 12 లక్షల వరకు దరఖాస్తులు వస్తే 6.5 లక్షల మందికి 13B సర్టిఫికెట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇటీవల కాలంలో గత సంవత్సరం 2020లో కొత్త 6.6 చట్టం తీసుకొస్తున్న నేపథ్యంలో అసెంబ్లీలో జరిగిన చర్చ మేరకు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు సాదా బైనామాలకి స్వీకరించడానికి అవకాశం కల్పించారు. ఆ మేరకు ఒక జీవో జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆ జీవో కింద నవంబర్ 10, 2020 సంవత్సరం నవంబర్ 10 వరకు దరఖాస్తు స్వీకరణ జరిగింది. దాదాపుగా 9,24,000 దరఖాస్తులు వచ్చాయి సాదా బైనామా క్రమబద్ధీకరణకు సంబంధించి. ఆ తరువాత ఈ సాదా బైనామా క్రమబద్ధీకరణకు జారీ చేసిన జీవో మీద గౌరవ తెలంగాణ హైకోర్టులో వాద్యం దాఖలైంది. ఆ వాద్యంలో తీసుకున్న అభ్యంతరం ఏంటంటే, అక్టోబర్ 29వ తేదీ నాటికి పాత చట్టం అమల్లో ఉంది, పాత 6.6 చట్టం. అక్టోబర్ 30వ తేదీ 2020 సంవత్సరం నుంచి కొత్త 6.6 చట్టం అమల్లోకి వచ్చింది. మరి కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పాత చట్టం కింద జారీ చేసిన జీవో మేరకు దరఖాస్తులు ఏ విధంగా స్వీకరిస్తారు? అది చెల్లుబాటు కాదు. రెండోది, కొత్త 6.6 చట్టంలో సాదా బైనామా క్రమబద్ధీకరణకు సంబంధించి ఎలాంటి నియమ నిబంధనలు లేదు కాబట్టి ఈ జీవోలు రద్దు చేయాలని చెప్పి వాద్యం దాఖలైంది. ఆ వాద్యం ఇంకా హైకోర్టులో కొనసాగుతుంది. గత సంవత్సరం నవంబర్లో ఈ కేసులో గౌరవ హైకోర్టు ఒక మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వుల సారాంశం ఏంటంటే, అక్టోబర్ 29 వరకు పాత చట్టమే అమల్లో ఉంది కాబట్టి ఆ రోజు నాటి వరకు తీసుకున్న దరఖాస్తుల పరిశీలన చేయొచ్చు, 13B సర్టిఫికెట్ జారీ చేయొచ్చు. కానీ అంతిమంగా ఆ సర్టిఫికెట్లు హైకోర్టు ఇచ్చే తీర్పుకు లోబడి ఉంటాయి. ఇక రెండోది,
అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ మధ్య కాలంలో ఏవైతే దరఖాస్తుల స్వీకరణ జరిగిందో వాటిని పరిశీలించకుండా తాత్కాలికమైన స్టే విధించడం జరిగింది. అక్టోబర్ 29 వరకు దాదాపు 2,24,000 దరఖాస్తులు వస్తే అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 మధ్య కాలంలో 7 లక్షలకు పైచిలకు సదావైనామా క్రమబద్ధీకరణ దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చినాయి. గౌరవ హైకోర్టు తీర్పు వల్ల ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఆ 7 లక్షల పైచిలకు దరఖాస్తులు ఏవైతే అక్టోబర్ 30 నుంచి వచ్చాయో వాటిని ఇప్పుడు పరిశీలించడానికి వీల్లేదు, తాత్కాలికంగా పెండింగ్లో ఉంచాలి. కానీ అక్టోబర్ 29 వరకు వచ్చిన ఏ దరఖాస్తులు అయితే ఉన్నాయో 2 లక్షలకు పైచిలకు వాటిని పరిశీలన చేసి 13B సర్టిఫికెట్లు జారీ చేయొచ్చు. ప్రభుత్వం ఇచ్చిన నియమాల ప్రకారం చూసుకున్నట్లయితే ఇంతకు మునుపేమో సాదా బైనామా క్రమబద్ధీకరణ తహసీల్దార్ చేసేవాడు, తహసీల్దార్ ఎంక్వైరీ చేసి తహసీల్దార్ ఆర్డర్ ఆధారంగా 13B సర్టిఫికెట్ జారీ అయ్యేది. కొత్తగా ఇచ్చిన గైడ్లైన్స్ మేరకు సాదా బైనామా దరఖాస్తుల పరిశీలన జిల్లా కలెక్టర్ చేయాలి. జిల్లా కలెక్టర్లు గ్రామాలకు వెళ్ళాలి, వెరిఫై చేసి జిల్లా కలెక్టర్ అప్రూవల్ ఇచ్చిన వాటికి మాత్రమే తహసీల్దారు 13B సర్టిఫికెట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ 2.5 లక్షల దరఖాస్తులు జిల్లా కలెక్టర్లే అప్రూవల్ ఇస్తే అప్పుడు మాత్రమే తహసీల్దార్లు 13B సర్టిఫికెట్ ఇవ్వడానికి ఉంది. అందుకోసం ప్రభుత్వం ఇచ్చిన మరొక సూచన ఏంటంటే ఏ గ్రామాల్లో అయితే 100 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయో వాటిని లిస్టు చేసుకొని గ్రామాల వారీగా జిల్లా కలెక్టర్లే పరిశీలన చేసి ఫీల్డ్కి వెళ్ళి రిపోర్ట్ అప్రూవల్ ఇవ్వాలి. ఆ అప్రూవల్ ఇచ్చిన తర్వాత తహసీల్దారు సర్టిఫికెట్లు జారీ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు అలాంటి పరిశీలన జరగట్లేదు. జిల్లా కలెక్టర్లు ఈ రెవెన్యూ ట్రిబ్యునల్స్లో మెంబర్స్గా ఉన్నారు, ఇతర పెండింగ్ కేసెస్లో చేస్తూ ఉన్నారు. సాదా బైనామా క్రమబద్ధీకరణ ఏ జిల్లాల్లో కూడా ఇంకా మొదలైన దాఖలాలు కూడా కనిపించటం లేదు. సో ఈ 2 లక్షల దరఖాస్తులు అక్టోబర్ 29 వరకు వచ్చినాయి. పరిశీలన చేసి పరిష్కారం చేసే అధికారం కలెక్టర్లకు ఉంది, కానీ అది జరగట్లేదు. సో ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. వీలైతే ఈ దరఖాస్తుల క్రమబద్ధీకరణ ఇంతకు మునుపులాగా తహసీల్దార్ ఆధ్వర్యంలో జరిగేటట్టుగా దాన్ని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ మానిటర్ చేసుకున్నట్టుగా ఉంచినట్లయితే సత్వరంగా ఈ 2,24,000 దరఖాస్తులు పరిశీలించి అర్హులైన వాళ్ళకి 13B సర్టిఫికెట్ జారీ చేసే అవకాశం ఉంది. ఇక అక్టోబర్ 30 నుంచి వచ్చిన దరఖాస్తుల విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్త ROR చట్టంలో ఒక చిన్న సవరణ చేయాలి. అది అసెంబ్లీలో అమెండ్మెంట్ తీసుకురావటం కానీ లేదా ఒక ఆర్డినెన్స్ ద్వారా ఒక చిన్న సవరణ చేయగలిగి సాదా బైనామాకు సంబంధించిన నిబంధనలు కనుక కొత్త ROR చట్టంలో పొందుపరిచి ఇంతకు మునుపు తీసుకున్న దరఖాస్తులు కూడా ఈ నియమం ప్రకారం తీసుకున్న దరఖాస్తులుగా భావించాలి అని ఒక ప్రిజంప్షన్ క్లాజ్ కూడా పెట్టినట్లయితే ఈ 7 లక్షల దరఖాస్తులు ఏవైతే కొత్త చట్టం అమల్లోకి వచ్చాయో వాటన్నిటికీ చట్టబద్ధత చేకూరుతుంది. ఆ దరఖాస్తులను కూడా పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఆ వైపున ఆలోచన చేయాలి. ఇక మూడోది, ప్రభుత్వం గౌరవ హైకోర్టులో ఉన్న కేసులో కూడా వెంటనే పరిష్కారం దొరికేలాగా కౌంటర్లు వేయటము, తమ వాదన వినిపించి ఆ స్టే గనక వెకేట్ చేయించగలిగితే సాదా బైనామా దరఖాస్తుల పరిశీలన చేయడానికి ఈ చిన్న సన్నకారు రైతులు ఎవరైతే నోటి మాట ద్వారానో తెల్ల కాగితాల ద్వారానో ఏళ్ల కిందనే భూములు కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్నారో వారందరికీ న్యాయం చేకూర్చడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో సాదా బైనామాలకు సంబంధించి ఉన్న పరిస్థితి. భూ తగాదాల పరిష్కారానికి ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రైబ్యునల్లో ఇప్పుడు కొత్తగా కేసులు నమోదు చేయడానికి వీలవుతుందా? ఇతర చట్టాల కింద ఉన్న కేసులను కూడా ట్రైబ్యునల్లో వేయడానికి అవకాశం ఉందా అన్నది భూ సమస్యలు ఎదుర్కొంటున్న యజమానుల ప్రశ్న. అయితే కొత్త కేసుల స్వీకరణకు ట్రైబ్యునల్కు అధికారం లేదని సునీల్ కుమార్ చెప్తున్నారు. స్పెషల్ ట్రైబ్యునల్లో కేవలం పాత ROR చట్టం కింద పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారం కోసం మాత్రమే ఏర్పాటు చేయబడ్డాయని ఇటీవల హైకోర్టు స్పష్టత ఇచ్చిందని తెలిపారు. ఏ భూ వివాదం ఉన్నా సివిల్ కోర్టులో వ్యాజ్యం వేసుకోవాలని సూచిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం నుంచే వస్తున్న మరొక ప్రశ్న ఏంటంటే, ఏవైతే స్పెషల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగిందో భూ తగాదాల పరిష్కారానికి ఇప్పుడు కొత్తగా కేసులు నమోదు చేయడానికి అవకాశం ఉంటుందా? ఇతర చట్టాల కింద ఉన్న కేసులు కూడా ట్రిబ్యునల్లో వేయడానికి ఉందా? POT చట్టం కింద కానీ ఇనాం చట్టం కింద కానీ ఇతర ఏ భూ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాల కింద ఉన్న కేసులు కూడా ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా అనేది పెద్ద ఎత్తున ప్రశ్నలు వస్తున్నాయి. చాలా సందర్భాల్లో నేను వాటి గురించి వివరించాను. ఇటీవల ఇదే అంశంపై గౌరవ హైకోర్టులో కూడా ఒక తీర్పు రావడం జరిగింది. తెలంగాణ గౌరవ హైకోర్టు ఒక సందర్భంలో స్పెషల్ ట్రిబ్యునల్కు ఉన్న అధికారాల మీద తీర్పు ఇస్తూ మరొకసారి చాలా స్పష్టంగా చెప్పటం ఏంటంటే, స్పెషల్ ట్రిబ్యునల్లో కేవలము పాత ROR చట్టం కింద పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారం కోసం మాత్రమే ఏర్పాటు చేయబడ్డాయి.
స్పెషల్ ట్రిబ్యునల్ల పరిధి కేవలం పాత ఆర్ఓఆర్ చట్టం కింద అప్పటికే నమోదైన కేసులు మాత్రమే చూడాలి. కొత్త కేసులు తీసుకోవడానికి అవకాశమే లేదు. అది ఆర్ఓఆర్ చట్టంలో ఉన్న కొత్త కేసులు కూడా ట్రిబ్యునల్ దగ్గర దాఖలు చేయడానికి అవకాశం లేదు. ఆ కేసుల పరిశీలన, కేసుల స్వీకరణ చేయడానికి ట్రిబ్యునల్కి అధికారాలు లేవు. అది కొత్త ఆర్ఓఆర్ చట్టంలో స్పష్టంగా ఉంది, ప్రభుత్వం తెచ్చిన నియమాలలో ఉంది. ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ సిసిఎల్ గారు ఇచ్చిన సర్క్యులర్లో కూడా దీన్ని వివరించడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మరి కొత్త కేసులు ఏం కావాలి అంటే, ప్రభుత్వం పలుసార్లు చెప్పినట్టుగా భూ రికార్డులకు సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్లు, ఆర్ఓఆర్ 1Bలకు సంబంధించి ఏ వివాదం ఉన్నా సివిల్ కోర్టులో వాద్యం వేసుకోవాలి. సివిల్ కోర్టు ఇచ్చే తీర్పుల మేరకే రికార్డుల సవరణ చేస్తారు. కానీ ఈ రోజున రెవెన్యూ కోర్టులకు కానీ స్పెషల్ ట్రిబ్యునల్కి కానీ కొత్త కేసులు తీసుకోవడానికి ఎలాంటి అధికారాలు లేవు. మరి ఇతర చట్టాల కింద ఉన్న కేసుల పరిస్థితి ఏంటి? అసైన్మెంట్ చట్టం కింద, పిఓడి చట్టం కింద కేసులు ఉన్నాయి. 3080కి సంబంధించి, రికవరీకి సంబంధించి టెనెన్సీ చట్టం కింద కేసులు ఉన్నాయి. ఎల్టీఆర్ చట్టం కింద కేసులు ఉన్నాయి. మరి ఈ కేసుల అంశాలలో కూడా ట్రిబ్యునల్ కేసు తీసుకోవచ్చా అంటే తీసుకోవడానికి వీలు లేదు. కానీ మరో పక్కన ఆ చట్టాల కింద ఎవరైతే అధికారులు ఉన్నారో, అది తహసీల్దార్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావచ్చు, వాళ్ళ ఒక్కొక్క చట్టంలో ఒక్కొక్కలాగా పరిష్కార యంత్రాంగం ఉంది. వాళ్ళందరూ కూడా తదుపరి ప్రభుత్వ ఆదేశాలు వచ్చేంత వరకు కొత్త కేసులు తీసుకోవద్దు, ఉన్న కేసులు ఎలాంటి ఆదేశాలు జారీ చేయవద్దు అని ఒక సర్క్యులర్ ఇచ్చారు. నా దృష్టిలో ఆ సర్క్యులర్ కేవలం ఆర్ఓఆర్కి సంబంధించి ఉంది. కానీ ఆ స్పష్టత లేకపోవటం వల్ల కొత్త ఆర్ఓఆర్ చట్టం వచ్చి పాత కేసులు ట్రిబ్యునల్కి వెళ్ళిన తర్వాత ఇతర చట్టాల కింద కేసులు కూడా ఇప్పుడు రెవెన్యూ యంత్రాంగం తీసుకోవట్లేదు. పిఓడి చట్టం కింద తహసీల్దార్ చర్యలు తీసుకోవాలి, ఆర్డీఓ అప్పీల్ అధికారి, రెండో అప్పీల్ జాయింట్ కలెక్టర్కి వెళ్ళాలి. టెనెన్సీ చట్టం కింద రికవరీకి అధికారాలు ఉంది తహసీల్దార్కి, ఆర్డీఓకి 3080 సర్టిఫికేట్ జారీ చేసే అధికారం ఉంది, అప్పీల్ అధికారిగా జేసీ ఉన్నాడు. ఎల్టీఆర్ ఎస్డీసీ ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, అప్పీల్ అధికారిగా పిఓఐటీడీ ఉన్నారు. వీరి పరిధిలో ఉన్న కేసులు కూడా ఇప్పుడు చాలా చోట్ల ప్రభుత్వం సర్క్యులర్ ఇచ్చింది కాబట్టి మేము కేసులు తీసుకోమని, పాత కేసులలో ఆర్డర్లు ఇవ్వమని చెప్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఇతర చట్టాల కింద ఉన్న పాత కేసులు కానీ, ఇతర చట్టాల కింద వచ్చే కొత్త కేసులు కానీ ఏం జరగాలి అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేస్తే బాగుంటుంది, ఒక స్పష్టత ఇస్తే బాగుంటుంది, చాలామందికి న్యాయం జరుగుతుంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇతర భూతగాలకు సంబంధించి, స్పెషల్ ట్రిబ్యునల్ అధికారులకు సంబంధించి గౌరవ హైకోర్టుకు ఇచ్చిన తీర్పు లోబడి ఉన్న వివరాలు. ఎన్నేళ్లైనా మా భూమి మాకు తిరిగి ఇప్పించండి రక్షిత కౌలుదారులు వ్యవసాయ భూమి రక్షిత కౌలుదారు చట్టం కింద రికవరీకి దరఖాస్తు పెట్టుకోవచ్చా? దానికి కాల పరిమితి ఏమైనా ఉంటుందా? దశాబ్దాలు దాటిన తర్వాత రికవరీ పిటిషన్ పెట్టుకుంటే చెల్లుతుందా? ఇప్పుడు చూద్దాం. ఇక మరొక కీలక అంశం ఈ రోజున తెలంగాణలో చాలా సందర్భాల్లో చూస్తున్నాము. మాకు 3080 సర్టిఫికెట్ ఉందని, మా పేర్లు పీటీ రిజిస్టర్లో ఉన్నాయి, కానీ ఇప్పుడు భూమి మా చేతిలో లేదు, వేరే వాళ్ళ చేతిలో భూమి ఉంది, ఆ భూమి మాకు తిరిగి ఇప్పించండి అని చెప్పి రెవెన్యూ అధికారుల ముందు దరఖాస్తులు వస్తున్నాయి. తహసీల్దార్ దగ్గర కానీ, ఆర్డీఓ దగ్గర కానీ రికవరీ కోసం దరఖాస్తులు వస్తున్నాయి. తెలంగాణలో ఈ వ్యవసాయ భూములు కౌలు చట్టం 1950 ఉందో, చాలా పవర్ఫుల్ చట్టము, కౌలుదారులకు రక్షణ కల్పించిన చట్టం. ఆ చట్టం మేరకు రక్షిత కౌలుదారులని ప్రకటించడం జరిగింది. రక్షిత కౌలుదారుల రిజిస్టర్లు మెయింటైన్ చేశారు. ఎవరైతే రక్షిత కౌలుదారులు ప్రభుత్వం ప్రకటించిన తేదీన భూమి సాగు చేసుకుంటున్నారో, భూమి వారి ఆధీనంలో ఉందో వాళ్ళందరికీ కూడా ఓనర్షిప్ సర్టిఫికెట్లు జారీ చేశారు. 38E సర్టిఫికెట్ అని. ఎవరికైతే 38E సర్టిఫికెట్ వస్తుందో ఆ భూమికి వారి యజమానుల కింద లెక్క. ఒకవేళ వాళ్ళు పీటీ రిజిస్టర్లో ఉండి, వాళ్ళ 38 సర్టిఫికెట్ ఉండి భూమి కనుక ఇతరుల కబ్జాలో ఉన్నట్లయితే దాన్ని రికవరీ చేసి మళ్ళా ఈ రక్షిత కౌలుదారులకు అప్పగించడానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఈ చట్టంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ నియమాన్ని అనుసరించి దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా రికవరీ కోసం ఈ రోజున దరఖాస్తు పెడుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. పీటీలో ఉండుంటారు, 30-40 ఏళ్ళుగా భూమి ఎప్పుడూ వారి అనుభవంలో లేదు, చాలామంది చేతులు మారిపోయి ఉంటుంది, ఇప్పుడు ఆ భూమి మాకు తిరిగి అప్పగించండి అని కేసులు దాఖలు అవుతున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాదు, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్కి ఆనుకొని ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయి భూముల విలువలు పెరిగిన తర్వాత. దీనికి సంబంధించి మరొకసారి గౌరవ హైకోర్టు ఒక స్పష్టత ఇచ్చింది. ఇంత మునుపు కూడా ఈ అంశంలో చాలా కేసులు వచ్చాయి. ఈ రికవరీ కోసం ఎప్పుడైనా దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉందా? ఎన్నేళ్ల తర్వాతనైనా మా భూమి మాకు తిరిగి ఇప్పించండి అని
రక్షిత కౌలుదారులు ఈ వ్యవసాయ భూమి రక్షిత కౌలుదారుల చట్టం కింద రికవరీకి దరఖాస్తు పెట్టుకునే అధికారాలు ఉన్నాయా లేదా అనేది ప్రశ్న. చట్టంలో ఎంతకాలం తర్వాత అట్లాంటి దరఖాస్తు పెట్టుకోవాలో లిమిటేషన్ అంటూ ఏమీ లేదు. సంవత్సరం తర్వాత సంవత్సరం లోపల పెట్టుకోవాలా, 3 ఏళ్ల లోపల, 5 ఏళ్ల లోపల, 10 ఏళ్ల లోపల, ఎంతకాలం లోపల ఈ దరఖాస్తు పెట్టుకోవచ్చు అనేది ఆ చట్టంలో ఎక్కడ లేదు. మరి చట్టంలో ఎక్కడ లేదు కాబట్టి ఎప్పుడైనా దరఖాస్తు పెట్టుకోవచ్చు. కానీ గౌరవ హైకోర్టు ఇంతకు మునుపు గౌరవ సుప్రీంకోర్టు కూడా చెప్పిన మాట ఏంటంటే రీజనబుల్ టైంలో ఈ దరఖాస్తు పెట్టాలి. అంటే తమ భూమి తమ చేతులు పోయిన తర్వాత ఎంత వీలైతే అంత రీజనబుల్ టైంలో ఆ దరఖాస్తు పెట్టుకోవాలి. ఒకవేళ దానికి ఆలస్యం జరిగితే ఎందుకు ఇంతకాలం పాటు ఆ రికవరీ కోసం వెళ్ళలేదో దానికి తగిన కారణాలు చూపించాలి. అట్లా తగిన కారణాలు చూపించకుండా విపరీత కాలయాపన తరువాత ఏండ్లు దశాబ్దాలు గడిచిపోయిన తర్వాత కనుక ఇలాంటి రికవరీ పిటిషన్ పెట్టుకుంటే దాని మీద రికవరీ చేయాల్సిన పని లేదు, అట్లాంటి దరఖాస్తులని తిరస్కరించవచ్చు అని గౌరవ హైకోర్టు అభిప్రాయపడింది. మరొకసారి రైతాంగానికి అందరికీ ఒక ప్రత్యేకమైన అపీల్ ఏంటంటే ఎవరెవరికైతే భూమి ఉందో అది వ్యవసాయ భూమి అయినా ఇంటి స్థలమైనా ఎన్నో మార్లుగా మన కార్యక్రమంలో చెప్తూ వస్తున్నట్టుగానే మీ భూమి హక్కులు సరిగా ఉన్నాయా లేదా పరిశీలన చేసుకొని చూడండి. మీ భూమి హక్కులు భద్రంగా ఉన్నాయా, మీ భూమి వివరాలన్నీ రికార్డులో సక్రమంగా ఉన్నాయా లేదా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలి. మనం భూమికి ఎట్లయితే భూసార పరీక్ష నిర్వహించుకుంటామో మనం ఎప్పుడైతే సంవత్సరానికో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో వీలుని బట్టి ఆరోగ్య పరీక్షలు ఎట్లయితే చేసుకుంటామో రోగం ఉన్నా లేకపోయినా మనం సరిగా ఉన్నామా లేదా పరీక్షలు చేసుకోవడం కోసం ఆరోగ్య పరీక్షలు చేసుకుంటుంటాం. అదేవిధంగా భూమి ఉన్నప్పుడు భూమి వచ్చిన తర్వాత ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలి. ఇట్లా కనుక చేసుకుంటే సమస్యలు తీర్చుకోవడానికి సులభం అవుతుంది. ఈ రోజున చట్టాల్లో చాలా మార్పులు వస్తున్నాయి, రికార్డులు మారుతున్నాయి, భూమి విలువలు పెరుగుతున్నాయి, భూమికి సంబంధించిన చిక్కులు కూడా ఎక్కువ అవుతున్నాయి, పరిష్కారం చేసుకునే యంత్రాంగాలు మారిపోతున్నాయి, కొన్ని చోట్ల పరిష్కార వ్యవస్థలే లేకుండా పోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మనం ఎంత త్వరగా ఆ భూమి హక్కులు సరిగా ఉన్నాయా లేదా చూసుకుంటే మన భూమి హక్కుల్ని అంత బాగా రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాల రైతుల్ని మన నేలతల్లి కార్యక్రమం తరపున మీ భూమి మీ హక్కు కార్యక్రమం తరపున ప్రత్యేకంగా విన్నవించుకునేది ఏంటంటే మీ భూమి హక్కులు కాపాడుకోవాలంటే భూమి చట్టాలకు సంబంధించి భూమి రికార్డులకు సంబంధించి సమాచారం తెలుసుకొని ఉండటం ఎంత ముఖ్యమో భూమి హక్కుల పరీక్ష చేసుకోవటం కూడా అంతే కీలకం. మన మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా ప్రతి వారము భూములకు సంబంధించి చట్టాలకు సంబంధించి రికార్డులకు సంబంధించి ఎప్పటికప్పుడు సమగ్రమైన సమాచారాన్ని అందించే ప్రయత్నం మనం చేస్తూ వస్తున్నాం. చాలామంది ఫోన్లు చేసి చెప్తున్నారు ఈ సమాచారం వల్ల వాళ్ళకి చాలా ఉపయోగపడిందని. ఈ మేలు మరింత జరగాలి అంటే మీకు ఈ కార్యక్రమంలో వచ్చిన సమాచారం మరింత ఉపయోగపడాలి అంటే కనుక భూమి హక్కుల పరీక్ష చేసుకోండి. ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని కాదు. భూమికి సంబంధించిన కనీసమైన దస్తావేజులు రికార్డులు సేకరించుకొని మీ భూమి విస్తీర్ణం కానీ హద్దులు కానీ రికార్డులో వివరాలు కానీ మీకున్న పత్రాలు కానీ సరిపోతున్నాయా లేదా, మీ భూమి ఏమైనా నిషేధ జాబితాలో ఉందా, ఈసీలో ఏమొస్తుంది, అడంగల్లో పహానీలో ఏముంది, 1B రికార్డులో ఏముంది, ఇవి బేసిక్గా పరిశీలించి చూసుకోవాలి. ఆ కార్యక్రమం చేయండి. భూ చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి బయో ఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే.